జీతాలు జగన్ హయాంలో తొలినాళ్లలో బాగానే వచ్చేది. ఆ తర్వాత ఒకటో తారీఖు కాదు ఎప్పుడు వస్తాయని లెక్కలు కట్టుకునేటువంటి పరిస్థితి. అలాంటి సిచ్యుయేషన్ నుంచి కంటిన్యూగా కథ మారుతూ వస్తుంది. లేటెస్ట్గా చూస్తే ఈ నెల అంటే జగన్ దాని ఇంపాక్ట్ ఫేస్ చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు జీతం ఇస్తానన్నారు. అయితే ఈ నెల మాత్రం జీతం 1వ తారీఖు రాలేదన్నటువంటి కోణాన్ని సాక్షి హైలైట్ చేసింది. ఎందుకంటే అప్పట్లో జగన్ ఇవ్వలేదన్నటువంటిది వీళ్ళు రాశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేదన్నది సాక్షి రాస్తుంది. 4వ తేదీ వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకి జీతాలు ఇంకా పడుతూనే ఉన్నాయి. శుక్రవారం నాటికి జీతాల చెల్లింపులు 1500 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. సాయంత్రం నుంచి ఉద్యోగులు ఉపాధ్యాయుల బ్యాంక్ ఖాతాల్లో వేతనాలు జమ అవుతున్నాయి. అంటే ఇవాళకి నేను మొన్న సెలవు అయింది కదా, 1వ తారీఖున సెలవు, 2వ తారీఖున సెలవు అయ్యి వచ్చింది. ఇది అక్టోబర్ 2 గాంధీ జయంతి. 1వ తారీఖు మంగళవారం నాడు డబ్బులు వస్తాయి. ఆ తర్వాత రోజున లెక్కేసుకోవాలి. కాబట్టి ఇవాళకి అందరికీ డబ్బులు పడే అవకాశం అయితే ఉంది.